హాయ్ నమస్తే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దగా ఉండడం లేదు. పక్కనే ఉన్నటువంటి బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నాడు. మరి అది సెక్యూరిటీ రీజన్స్ వల్ల లేకపోతే ఇక్కడ ఏం పని లేదనుకున్నారో ఏమో తెలియదు కానీ ఎక్కువగా బెంగళూరులో ఉంటున్నారు. చూపుగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. వచ్చిన ప్రతిసారి ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించడం, అక్కడ ఏదో ఒక పాయింట్ని చాలా స్పష్టంగా ఆధారాలు సహా మాట్లాడడం పరిపాటిగా మారిపోయింది. ఆ మాట్లాడిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్రంగానే వీటన్నింటిని గురించి చర్చించుకోవడం జరుగుతూ ఉంది. ఇది గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి బాగానే సక్సెస్ అయ్యారు. అంటే వచ్చిన ప్రతిసారి ఒక ప్రెస్ మీట్ నిర్వహించడము, ఆ తర్వాత దాని గురించి ప్రజలు చర్చించుకునేలాగా చేయడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఇది గత కొంతకాలంగా కొనసాగుతూనే ఉంది. దానికి కొనసాగింపుగానే నిన్నగాక మొన్న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి చాలా విషయాలపైన కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టంగా మాట్లాడారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ మీట్లో మావిగన్ గురించి, అమరావతి గురించి చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇంత మునిపే అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి మనసులో ఏదైతే ఉందో దాన్ని చాలా స్పష్టంగా బయటకి మాట్లాడతారు. అది రాజకీయంగా తనకి మేలు చేస్తుందా మేలు చేయదా అని ఏమాత్రం ఆలోచించరు. అంటే తనకి ఏమనిపిస్తుందో దాన్ని గట్టిగా చెప్తారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎలక్షన్స్లో తను చెప్పిన విషయం తనకు మేలు చేస్తుందా చెడు చేస్తుందా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి కుండ బద్దలు కొట్టినట్లు మావిగన్కి సపోర్ట్ చేశారు. రాబోయే ఎన్నికల్లో మావిగన్ అంశంగానే ఎలక్షన్స్కి వెళ్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా విస్పష్టంగా ప్రకటించారు. అంతేకాకుండా మావిగన్ని సపోర్ట్ చేసే వాళ్ళంతా వైసీపీకి ఓటేస్తారు, అమరావతికి సపోర్ట్ చేసే వాళ్ళంతా టీడీపీకి ఓటేస్తారు. కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో మావిగన్ అంశంగానే ఎలక్షన్లోకి వెళ్తాం, మావిగన్ని మా మేనిఫెస్టోలో కూడా నుంచి ప్రజల ముందుకు వెళ్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. అంటే మొదట్లో జగన్మోహన్ రెడ్డి మావిగన్ గురించి మాట్లాడినప్పుడు చాలామంది టీడీపీ నాయకులు కావచ్చు, లేకపోతే కొంతమంది ప్రజలు కూడా ఈ మావిగన్ అనే దాన్ని చాలా కామెడీగా తీసుకోవటము, దానిపైన ట్రోల్స్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత టీడీపీ నాయకులకి ఇందులో ఉన్న అంతర్యం బోధపడుతూ వచ్చింది. ఇందులో ఉన్నటువంటి చిక్కు ఏంటనేది వైసీపీ నాయకుల కంటే కూడా టీడీపీ నాయకులకే ఎక్కువగా అర్థమైంది. కాబట్టి టీడీపీ నాయకులు ఇవాళ అడకత్తెరలో పోక చెక్కలాగా తయారైపోయారు. వాళ్ళు మావిగన్కి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడలేకున్నారు. అట్లని చెప్పి అమరావతిని గట్టిగా సమర్థించలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అట్లాంటి ఒక సందిగ్ధమైన స్థితిలో జగన్మోహన్ రెడ్డి టీడీపీని లాక్ చేశారేమో అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మావిగన్ అని జగన్ ప్రతిపాదించినటువంటి ఈ ప్రాంతం కూడా టీడీపీకి గట్టుపట్టున్నటువంటి సామాజిక వర్గం ఉంది. అట్లాగే ఇక్కడ టీడీపీకి బాగా ఓట్లు వచ్చేటువంటి నియోజకవర్గాలు, సీట్లు వచ్చేటువంటి నియోజకవర్గాలు కూడా బాగా ఉన్నాయి. కాబట్టి పూర్తిగా మావిగన్ని వ్యతిరేకించలేని పరిస్థితిలో ఇప్పుడు టీడీపీ ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి ఈ మావిగన్ అనేటువంటి 110 కిలోమీటర్ల ప్రాంతం అటు పూర్తిగా గుంటూరు జిల్లాలోను, కృష్ణా జిల్లాలోనూ ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం మావిగన్లోకి అటు మచిలీపట్నం పోర్ట్ నుండి కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టు, అట్లాగే రైల్వే జంక్షన్, కృష్ణా జిల్లా విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్, అట్లాగే గుంటూరు జంక్షన్, అట్లాగే గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్. సో ఇదంతా కూడా ఈ మావిగన్ ప్రాంతంలోకి వస్తుంది. కాబట్టి అభివృద్ధి తొందరగా జరుగుతుంది. దీన్ని అభివృద్ధి చేయడానికి 10,000 కోట్లకి సరిపోతుంది. చాలా తొందరగా డెవలప్ అవుతుంది. ఎలాంటి అవినీతి లేకుండా చాలా తొందరగా, వీలైనంత తొందరగా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా ఘంటాపథంగా చెప్తున్నారు. అయితే టీడీపీ దీన్ని పూర్తిగా వ్యతిరేకించలేని పరిస్థితిలో పడిపోయింది. ఎందుకంటే వ్యతిరేకిస్తే తమకు గట్టు పట్టున్న ప్రాంతంలో వ్యతిరేకత వస్తుందేమో అని చెప్పి భయపడుతుంది. అట్లని చెప్పి టీడీపీ అమరావతి విషయంలో కూడా గట్టిగా చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఒకవేళ మావిగన్ కాదని చెప్పి అమరావతినే మా ప్రయారిటీ అని చెప్పి గట్టిగా చెప్పినట్లయితే మిగతా ప్రాంతాల్లో టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి నాయకులు ఎక్కడ వ్యతిరేకంగా తయారవుతారో అని చెప్పి చిన్న డోలాయమానంలో టీడీపీ పడిపోతుంది. ఇక్కడే టీడీపీని జగన్మోహన్ రెడ్డి లాక్ చేశారు. ఇప్పుడు టీడీపీ మొదట్లో ఈ మావిగన్ ప్రతిపాదనని వెక్కిరించి లేకపోతే చాలా కామెడీ చేసి ట్రోల్ చేసిన టీడీపీకి ఇప్పుడు ఏం చేయాలో అటు అంతు చిక్కడం లేదు. ఎందుకంటే ఇప్పుడు కేవలం అమరావతిని డెవలప్ చేస్తాము, అమరావతి మా ప్రయారిటీ అని చెప్పినట్లయితే కేవలం 29 గ్రామాల ప్రజలకే అభివృద్ధి అందుతుంది. అక్కడ భూములు కొన్నటువంటి టీడీపీ నాయకులు లేకపోతే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల అభివృద్ధి మాకు ముఖ్యం అని చెప్పినట్లు అవుతుందని చెప్పి టీడీపీ
వెనకడుగు వస్తుంది. నిన్న ఎప్పుడైతే తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి ఈ మావిగన్ ప్రతిపాదన తెచ్చి మాట్లాడడం జరిగిందో ఆ వెంటనే టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు మీడియా ముందుకు వచ్చి అవాకులు చవాకులు పేరడంతో పాటు జగన్ని సైకో అనో లేకపోతే అవినీతి నాయకుడు అని చెప్పి విమర్శిస్తున్నారు తప్పితే ఈ విషయం పైన స్పష్టంగా మాట్లాడలేని పరిస్థితిలో ఇవాళ టీడీపీ నాయకులు ఒక అభద్రతా భావానికి లోనవుతున్నారు. అంతేకాకుండా మొన్న నెల్లూరు జిల్లా పర్యటనలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మావిగన్ విషయం గురించి మాట్లాడుతూ మావిగన్ అంటే ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు అని చెప్పి కొంత వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అయితే అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని తచ్చి చూసినట్లయితే మనకి ఏం అర్థమవుతుందంటే చంద్రబాబు నాయుడికి అక్కడ వ్యంగ్యంగా కంటే కూడా కొంత ఆయన నిష్ఠూరంగానే మాట్లాడారు. అసలు మావిగన్ గురించి ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదు అనేటువంటి విధంగానే ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి టీడీపీ నాయకులకి మావిగన్ దెబ్బ గట్టిగానే తగిలింది. ఇప్పుడు మావిగన్ని పూర్తిగా వ్యతిరేకించలేకున్నారు. అట్లని చెప్పి అమరావతిని కూడా పూర్తిగా సమర్థించుకోలేనటువంటి ఒక సంధి స్టేజ్లోకి ఈ టీడీపీ నాయకులు వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం రాబోయే ఎలక్షన్స్లో మావిగన్ అంశంగానే ఎలక్షన్స్లోకి వెళ్తాం, మా మేనిఫెస్టోలో మావిగన్ని పెడతామని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు. టీడీపీ మాత్రం ఏం చేయాలో ఇప్పుడు దిక్కుతోచక పూర్తిగా డోలాయమాన స్థితిలో పడిపోయింది. కాబట్టి టీడీపీ నాయకులు ఎన్ని మాట్లాడినా కూడా మొదట్లో జగన్ని ఎంత తిట్టినా సైకో నాయకుడన్నా లేకపోతే అవినీతిపరుడన్నా మావిగన్ గురించి ఎన్ని సెటైర్లు వేసినా లేకపోతే ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా చివరికి టీడీపీ మావిగన్ దగ్గరే ఇప్పుడు సాలెగూడులో చిక్కిన పురుగులాగా తయారైపోయింది. వాళ్ళు అటు ముందుకు వెళ్ళలేకున్నారు, వెనక్కి రాలేకున్నారు, సమర్థించాలో వ్యతిరేకించాలో పూర్తిగా అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైతేనే తమ పార్టీ విధానం అంటూ ఒకటి స్పష్టంగా ప్రకటించారు. మా పార్టీ విధానం మావిగన్, మేము ఎలక్షన్స్కి మావిగన్తోనే వెళ్తాము, మావిగన్ సమర్థించే వాళ్ళే మాకు ఓటేస్తారు, అమరావతిని సమర్థించే వాళ్ళు టీడీపీకి ఓటేస్తారని చెప్పి తమ విధానం ఏంటో రాబోయే ఎన్నికల్లో తమ విధానం ఏంటో చాలా గట్టిగానే చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాల్సింది మాత్రం టీడీపీనే. అంతేకాకుండా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతున్నప్పుడు మరికొన్ని పనికిమాల కామెంట్స్ కూడా చేశారు. అదేంటంటే జగన్ 2024 ఎలక్షన్స్లో ఆయన 3 రాజధానులు ఉన్నందుకే ఆయనకు 11 సీట్లు ఇచ్చారు, రాబోయే రోజుల్లో మావిగన్ అంటే కేవలం 1 సీటే ఇస్తారని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. దానికి ప్రతిగా వైసీపీ నాయకులు కూడా ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు 2019 ఎలక్షన్స్లో కూడా అమరావతి మా రాజధాని అని చెప్పి ప్రకటించారు కదా, మరి ఎందుకు టీడీపీకి కేవలం 23 సీట్లకే పరిమితమైందని చెప్పి ఇటు వైసీపీ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మొదట్లో వైసీపీ నాయకులు మావిగన్ అని ప్రతిపాదించినప్పుడు కొంత ఏం మాట్లాడాలో తెలియక ఒక సందిగ్ధ స్థితిలో పడిపోయారు. కానీ రాను టీడీపీ వాదన వీగిపోతూ వచ్చింది, వైసీపీ వాదన కొంత బలంగా చేకూరుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు టీడీపీ నాయకుల కంటే కూడా వైసీపీ నాయకులు మావిగన్ విషయంలో చాలా గట్టిగా మాట్లాడగలుగుతున్నారు. టీడీపీ నాయకులు మాత్రం అమరావతి విషయంలో అంతే గట్టిగా స్పందించలేకపోతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్ ప్రతిపాదించిన మావిగన్కి ప్రజలు ఎక్కువగా విశ్వసించే అవకాశం ఉందా, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పినట్లు అమరావతిని ప్రజలు ఎక్కువగా విశ్వసించేటువంటి అవకాశం ఉంటుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.